నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నా పేరు మోనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎందుకు పనికిరాని ఎమ్మెల్యేలకు 100 కోట్ల టీఆర్ఎస్ నాయకులను ఎద్దేవా చేసిన జగిత్యాల జిల్లా బీజేపీ నేత అన్నవేని వేణు ముఠా గోపాల్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర బీజేపీ నాయకులను తెలంగాణ ప్రజలు నమ్మరని వ్యాఖ్య పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి గద్వాల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన బీటీ రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్వి నీతిమాలిన రాజకీయాలు సీఎంపై మండిపడ్డ రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అన్నవేని వేణు మాట్లాడుతూ నిన్న జరిగిన ఎమ్మెల్యేల హైడ్రామా ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని, ప్రగతి భవన్ నుండే స్టోరీ స్క్రీన్ ప్లే నడిచిందని వివరించారు. అసలు ఎమ్మెల్యేలు ఎవరెవరితోనో బేరసారాలు చేస్తుంటే వాళ్లను పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా ఉన్నారంటేనే అది పక్కా టీఆర్ఎస్ ప్లాన్ అని అన్నారు. అయినా వాళ్ళని చూస్తే మళ్ళీ గెలిచే పరిస్థితి లేదని, ఆల్రెడీ వాళ్ళలో 3 కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్కు అమ్ముడుపోయిన వారేనన్నారు. వాళ్ళని తీసుకొచ్చి మా నెత్తిన ఎందుకు పెట్టుకుంటామని, ఎందుకు పనికిరాని ఎమ్మెల్యేలను 100 కోట్లు పెట్టుకునే అవసరం ఏ పార్టీకి లేదని అన్నవేని ఎద్దవే చేశారు. ఏదైతే ఉందో ఆ ప్రలోభాలు అనేటి పూర్తి స్థాయిలో ప్రగతి భవన్ నుంచే దాని డైరెక్షను, కథ, స్క్రీన్ ప్లే అన్నీ జరిగినాయని చెప్పి ప్రజలు ఆల్రెడీ నిన్ననే డిసైడ్ అయిపోయినరు. కాకపోతే దానికి ఏంటంటే ఒకటి మా ఎమ్మెల్యేలను కొంటుండ్రు అని చెప్పి ప్రచారం చేసుకున్నారు అంతే, ఏదో సానుభూతి రావాలని చెప్పి. వాళ్ళ ముఖాలు చూస్తే ఎవ్వరు కూడా 100 రూపాయలు పెట్టుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఆ 4 3 కాంగ్రెస్లోకి వెళ్ళి టీఆర్ఎస్లోకి పోయిన వాళ్ళు వాళ్ళనే ఓడుకుంటాడు. వాళ్ళ గురించి తెలిసి కూడా వాళ్ళని కొనడం అనేది మూర్ఖప్పని. అలాంటి చర్యలు అయినా భారతీయ జనతా పార్టీ అటువంటి చర్యలకు పాల్పడేది. భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా ఒక్క కార్యకర్తను కూడా కొన్నది లేదు, ఒక నాయకుడిని కూడా కొన్నది లేదు. భారతీయ జనతా పార్టీ నుంచి ఏ నాయకుడు కూడా అమ్ముడు పోయింది లేదు. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలిసే నరేంద్ర మోడీ గారికి 2వసారి కూడా పట్టం కట్టిర్రు. కానీ ఇక్కడ మునుగోడులో రేపు ఎలాగూ ఓడిపోతున్నామని చెప్పి ఒక విపరీతమైన ధోరణికి తెరలేపిండ్రు అధికార టీఆర్ఎస్ పార్టీ. కానీ దీనికి తగిన రీతిలో మా బీజేపీ నాయకులు కూడా బుద్ధి చెప్పిండ్రు. దీని మీద త్వరలోనే సిబిఐ ఎంక్వైరీ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపే అవకాశం ఉంది. అయినా ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మీరు మీ ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, వాళ్ళు ఎందుకు వచ్చిర్రు? మరి అక్కడికి ప్రలోభ పడటానికే వచ్చిర్రు కదా. అంటే వాళ్ళకు కూడా అవకాశం ఉంది. అక్కడ డీల్ సెటిల్ కాలేదు కావచ్చు, వాళ్ళు రివర్స్ అయినరు అంతే తప్ప. ముందు నువ్వు దమ్ముంటే నీ ఎమ్మెల్యేని సెట్ చేసుకో, నీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయు. ఇయ్యాల ఒక ప్రలోభంకి పోయినని చెప్పి నువ్వే క్రియేట్ చేసినావు. ముందు నీ జరిగిన ప్రలోభాల అంశం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో కేసీఆర్ మరియు కేటీఆర్ ప్రగతి భవన్ వారి కన్సర్నాల్లోనే పెద్ద ఎత్తున హైడ్రామా జరిగింది. వాళ్ళను నిన్న వచ్చిన ఎమ్మెల్యేలను ఎవ్వరు కూడా కొనే అవసరం లేదు. వాళ్ళు అసలు మళ్ళీ గెలిచినోళ్ళు కాదు, వాళ్ళతో ఏ పార్టీ కూడా అవసరం లేదు. కేసీఆర్ వాళ్ళని వదిలించుకోవాలని చూస్తుందని చెప్పి డౌట్ వస్తుంది. అదే రకంగా వారిని పంపించి ప్రలోభాలను చేసి ఒక టీం క్రియేట్ చేసి మునుగోలు ఏదో సానుభూతి ఓట్లు 4 ఓట్లు సంపాదించుకోమని చెప్పి తప్ప మునుగోట టీఆర్ఎస్కు డిపాజిట్ అసలే కష్టం. ఆ డిపాజిట్ కోసమే ట్రై చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. నిన్న జరిగిన ఎమ్మెల్యేల ప్రలోభాలు ఏవైతే ఉందో అది పైలట్ రోహిత్ రెడ్డి వాళ్ళ ఆమోదంలోనే జరిగింది. వాళ్ళే మాట్లాడుకున్నారు. అక్కడ డీల్ సెటిల్మెంట్ కాలేదో ఏం కాలేదో, లేకపోతే అసలు ఏం జరిగిందో దీన్ని పూర్తి సిబిఐ విచారణ చేయాలి. అలాగే విచారణ జరిపించి ప్రజలకు నిజాలు బయట పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇలాగ ఏదనుకో కేంద్ర ప్రభుత్వమే దీన్ని పూర్తిగా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలా లొంగిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మరి వాళ్ళని మొత్తం సస్పెండ్ చేయాలి కదా పార్టీ నుంచి. వాళ్ళని సస్పెండ్ చేయరు, వాళ్ళే గ్రేట్ అట. ఇంకా పోయినరు, దొరికిండ్రు, దొంగతనం చేతిలో దొరికిండ్రు, మళ్ళీ వాళ్ళే మంచి వాళ్ళట. ఇది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పరిపాలన. దీన్ని పూర్తిస్థాయిలో ప్రజలు గమనించాలి. రేపు మాపు మునుగోడు ఎన్నిక అయిపోయిన తర్వాత పార్టీ పూర్తిస్థాయిలో కొలాప్స్ అయిపోతుంది టీఆర్ఎస్ పార్టీ. దీని మీద పూర్తిగా విచారణ జరిపించాలని చూడడం జరిగింది. బీజేపీ కుట్రలకు నిరసనగా ముషిరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ బీజేపీ అగ్రనాయకులు కుట్రలు చేస్తూ అక్రమంగా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు మోసాలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు.
మునుగోడులో జరిగే ఎన్నికల్లో వీటికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో బీటీ పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పత్తి రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. విత్తనాల ప్యాకెట్లలో కలిపిన నాసిరకం బీటీ విత్తనాలను వేరుగా ప్యాకింగ్ చేసి నింపాలని, కార్పొరేట్ పత్తి విత్తనాల కంపెనీలకు అమ్ముడుపోయి ప్రభుత్వానికి తప్పుడు నివేదికను ఇచ్చి శాస్త్రవేత్తలను వెంటనే సస్పెండ్ చేయాలంటూ వారు ధర్నా చేశారు. ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. తప్పుడు నివేదిక ఇచ్చిన సైంటిస్టులను సస్పెండ్ చేయాలి. తప్పుడు నివేదిక ఇచ్చిన సైంటిస్టులను సస్పెండ్ చేయాలి. తప్పుడు నివేదిక ఇచ్చిన శాస్త్రవేత్తలను సస్పెండ్ చేయాలి. బీటీ పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను బీటీ పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను తప్పుడు నివేదిక ఇచ్చిన ప్రభుత్వానికి సైంటిస్టులను బయటికి రావాలి. కలెక్టర్ గారు బయటికి రావాలి. తప్పుడు నివేదిక ఇచ్చిన శాస్త్రవేత్తలను ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చిన శాస్త్రవేత్తలను నాసిరకం బీటీ పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను నాసిరకం బీటీ పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను నాసిరకం బీటీ పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులను తప్పుడు నివేదిక ఇచ్చిన శాస్త్రవేత్తలను ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చిన శాస్త్రవేత్తలను జిల్లా వ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల ఎకరాలు బీటీ పత్తి విత్తనాలు జిల్లా వ్యాప్తంగా సాగు చేయడం జరిగింది. అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అవి పంటలు సరైనటువంటి పూత కాత లేదు అని చెప్పేసి ఈ నెల 22వ తారీఖున హైదరాబాద్ నుంచి రామకృష్ణ అనేటువంటి శాస్త్రవేత్త గారు వచ్చేసి ఇక్కడ రైతులకు ఎలాంటి బీటీ పత్తి విత్తనాలు నాసి రకం లేవు, వాళ్ళ కంపెనీలు ఇచ్చినట్టు మొత్తం సరైనటివి అని చెప్పేసి ఈ కారానికి మొత్తం వాతావరణంలో ఉన్నటువంటి పొగాకు తెగులు, అదేవిధంగా మెడవిరుపు తెగులు వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వానికి కార్పొరేట్ శక్తులకు అమ్ముడైనటువంటి శాస్త్రవేత్తలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు లక్షల మంది ఎకరాల రైతులను ఈరోజు నట్టేట ముంచి వాళ్ళ స్వార్థం కోసం రైతులకు తప్పుడు అధికారులకు తప్పుడు నివేదికలు ఇచ్చి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈరోజు అదే అధికారులని కానీ శాస్త్రవేత్తలు కానీ మేము గద్వాల జిల్లా ఉన్నటువంటి రైతాంగానికి మొత్తం వాళ్ళని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఫీల్డ్ మీదకి వచ్చి చూస్తే ఒక్క చేనులో ఉన్నటువంటి మొక్కలు 1/3 తీసుకుంటే ఒక్క చెట్టుకు 30 నుంచి 40 కాయలు ఉన్నాయి. మిగతా 3 చెట్లకు మొత్తం గొడ్డుబారి అక్కడక్కడ పూత పూసాయి, చెట్టు మీద ఎండిపోవడం జరుగుతూ ఉంది. అయితే అధికారులు ఏమంటూ ఉన్నారు, తెగులు వల్ల ఈ విధంగా జరుగుతుందని చెప్పిస్తారు. తెగులు వల్ల జరిగి ఉంటే అదే చెట్టుకు 50 నుంచి 60 కాయలు ఎందుకు కాస్తూ ఉన్నాయి, మిగతా చెట్లకు ఎందుకు కాయలేదని చెప్పేసి ఈరోజు మేము అధికారులని ప్రశ్నిస్తా ఉన్నాం. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా దగ్గర ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు ఎలక్షన్లో ఓటమి పాలవుతామనే భయంతో నీతిమాలిన రాజకీయాలు చేస్తూ అప్రతిష్ట మూట కట్టుకున్నాడని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి ఆరోపించారు.
ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలను కొనడానికి ఢిల్లీ బీజేపీ నాయకుల తరపున 3 వ్యక్తులను పంపించారని, అక్కడ ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం ఇచ్చి చర్చలు జరపడానికి వచ్చిన వారి నుంచి 15 కోట్లు పట్టుకున్నామని, మరింత డ్రామాకి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో ఇదంతా జరిగిందని అన్నారు. విలువలతో కూడిన వ్యక్తులు బీజేపీ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం తప్ప ప్రలోభాలకు లోబర్చుకొని పార్టీలోకి ఆహ్వానించమని బొక్క నరసింహారెడ్డి తెలిపారు. చెట్టు మీద కొంగ అన్నను లంగలే భారత్ మాతా కీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ 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 మునుగోడు అడ్డా బీజేపీ అడ్డా మునుగోడు గెలుపు మునుగోడు గెలుపు భారత్ మాతా కీ भारत माता की केसीआर डाउन डाउन केसीआर डाउन डाउन केसीआर डाउन डाउन जट्टू मील कोंगा केसीआर कोंगा जट्टू मील कोंगा केसीआर भारतीय जनता पार्टी जय श्री राम मील को जट्टू मील कोंगा वज्रा नायना जय श्री ఏదైతే నిన్న జరిగిన సంఘటన 4 శాసనసభ్యులని కొనే ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ అనేది ఏదో ఆరోపణ చేస్తారో, భారతీయ జనతా పార్టీ అనేది కర్ణాటకలో 15 మంది శాసనసభ్యులను తీసుకుంటే వాళ్ళతోటి రాజీనామా చేయించి మళ్ళా గెలిపించుకొని పార్టీలో తీసుకోవడం జరిగింది. అది చరిత్ర. 2014లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 15 మంది శాసనసభ్యులని నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు? అదేవిధంగా 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది శాసనసభ్యులని ఎన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను? నేను ఒకటి అడుగుతున్నా, ఈ శాసనసభ్యులు ఉన్న మంత్రులని శాసనసభ్యులని మీకు ఏం ముఖం పెట్టుకొని మీరు మునుగోడులో ప్రచారం చేస్తున్నారు? ఈరోజు సబితాంద్రెడ్డి గారు నేను అడుగుతున్నా, ఈరోజు మా మీర్పేట్ కార్పొరేషన్లో చిన్న పని చేద్దామంటే నిధులు లేవు. ఈరోజు ఉన్న డబ్బులని ఖాళీ అయిపోయినాయి, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఈరోజు కార్పొరేషన్. మీరు ఏం ముఖం పెట్టుకొని మీరు మునుగోడులో ప్రచారం చేస్తున్నారు? మీరు ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది కార్పొరేషన్లో. ఈరోజు చిన్న పనులు చేద్దామన్నా విచ్చలవిడిగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని పాలకవర్గము. శతాబ్దాల క్రితం నుంచి గ్రామాల్లో పేరుకుపోయిన జోగిని బస్విని వ్యవస్థ నిర్మూలనకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప అన్నారు. ఇప్పటికే జోగినీల కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్న జిల్లా పోలీస్ శాఖ తాజాగా జోగిని బస్వినులకు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించింది. జిల్లాలో అర్హులైన 220 కుటుంబాలకు ఆర్జీటీ సౌజన్యంతో 6 నెలలకు సరిపడా 9 రకాల నిత్యావసర సరుకులు అందజేశారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సాయం లేదు, తాబు అడిగి చూడండి. అందుకోసము నా విన్నపము చెప్పుకునేందుకు నేను ఆ పుట్లకి ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నాను. నాకు మనం తెలియక బుక్కుగా నేను తీసుకోలేదు. అనారోగ్యం గురించి చాలా బాధగా ఉందో వచ్చినట్టుగా తీసుకొస్తారు. వాళ్ళు కూడా నాకు అభివందనాలు. వీడు వచ్చిన పేరు తెలియదు, వాళ్ళు కూడా నమస్కృతులు. దానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మన వాళ్ళు కానీ తీసుకోమ్మా.
దగ్గరికి తీసుకొని వచ్చేస్తారు. మీరు కూర్చోండి, అందరూ మీ దగ్గరికి బస్సులోకి తీసుకొని వస్తారు. అన్నీ మనం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు చూస్తే మనం 1000 మందిలో దాదాపు 86 మందికి ఆల్రెడీ హౌసెస్ కానీ సంఘాలలో కానీ అన్ని యాక్టివిటీస్లో ఆర్డిటీలో ఉన్నారు. కాకపోతే ఇంకా మనకి 80 మంది దాకా 45 మంది వరకు మనం ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అవి కూడా మనం చేసే కార్యక్రమంలో ఉన్నాము. ఆరోగ్యంగా పరంగా అయితే ఇంకా హాస్పిటల్స్లో మనము ఏమన్నా వాళ్ళకి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ జరుగుతుంది. తర్వాత వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ కావచ్చు, తర్వాత చిన్న చిన్న బిజినెస్ చేసుకొని మేము సెటిల్ అవుతాము అంటే కూడా దాని మీద కూడా మనం చేయడానికి రెడీగా ఉన్నాము. కాకపోతే మిగతా వాళ్ళకి చేసేదానికి దీనికి ప్రత్యేకమైనది ఏమి అంటే ఇక్కడ ఒక పిల్లల ఎడ్యుకేషన్లో మేము చాలా సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళ తరాలు అయిపోయినాయి, నెక్స్ట్ వచ్చే జనరేషన్ కన్నా మార్పు తీసుకురావాలా అనే దాంట్లో నిజంగా పనిచేయాల్సినది మేమే కాదు, అన్ని డిపార్ట్మెంట్లు మనకు వీలైనన్ని మంది ప్రతి ఒక్క సామాన్య వ్యక్తి సహాయం చేయాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నా. కాకపోతే ఇక్కడ సామాన్య వ్యక్తులు ఎందుకు చేయాలి అనుకుంటే అందరము అన్నీ చేసేదానికంటే కొన్ని ప్రత్యేకంగా చేయడం చాలా ఇంపార్టెంట్. ఇట్లా బస్ ఫినీ సిస్టమ్ అనేది మన జిల్లాలో చాలా ఎక్కువ ఉంది. కానీ మిగతా జిల్లాలతో పోల్చుకుంటే బికాజ్ ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ చాలామంది పని చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉంది. కానీ ఇది కూడా ఇంకా అంతం చేయడానికి అయితే చాలామంది పని చేయాల్సిన అవసరం ఉంది, కృషి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఫ్యూచర్కి ఏది ఉన్నా కానీ చేసేకి ఆర్డిటీ కానీ సార్లతో కానీ ఎప్పటికీ కూడా ఇంకా సార్ని నేను నిజంగా చెప్పాలంటే సార్ లాంటి వాళ్ళు ఇక్కడ పెద్ద కార్యక్రమాలు తీసుకుంటారు. లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలో సర్పంచ్ నరేష్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాలే నరేష్ మాట్లాడుతూ గ్రామస్తుల ఆరోగ్య రక్షణే తన ముఖ్య ఉద్దేశమని, అందులో భాగంగానే ఎప్పటికప్పుడు బాధ్యతలను నిర్వహిస్తున్నామన్నారు. పచ్చదనం పరిశుభ్రతతో గ్రామం కలకల్లాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భోజన్న, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా నేషనల్ హైవే 44పై రాప్తాడు సమీపంలో కారు రెస్టారెంట్లోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో టెంపో, కార్ డ్రైవర్లకి స్వల్ప గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా నేరేడ్చెర్ల మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుమారు గంట సేపు ప్రధాన రహదారిపై వారు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ సమస్య నెలకొనడంతో పట్టణ ఎస్ఐ జోక్యం చేసుకుని నాయకులకు నచ్చజెప్పి ధర్నా విరమించారు.
ప్రజల భద్రత కోసం పోలీసులు అనుక్షణం మీతోనే ఉన్నారని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఏసీపీ కుశాల్కర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పురస్కరించుకొని షాద్నగర్ పట్టణంలోని స్థానిక సిఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి మొదలై పరిగి రోడ్డు మీదుగా హైదరాబాద్ ముఖ్య కూడళ్లను కలుపుతూ చివరికి ఏసీపీ కార్యాలయం వరకు ర్యాలీ ముగించారు. ర్యాలీలో భాగంగా పట్టణ రూరల్ ఎస్ఐలు, ఏఎస్ఐలు, ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణ్ నాయక్, కానిస్టేబుల్స్, ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అక్టోబర్ 21 రోజు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నాం. ముఖ్యంగా మన సైబర్ కమిషనర్ చీఫ్ రవీంద్ర గారి ఆదేశాల మేరకు మన సైబర్లో అన్ని పోలీస్ స్టేషన్లో వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా షాద్నగర్ డివిజన్లో కూడా ఈరోజు సైకిల్ యాత్రను మేము చేయడం జరిగింది. దాంట్లో అందరూ మా 4 ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా మన స్కూల్ పిల్లలు, షాద్నగర్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. ఇదేంటంటే పబ్లిక్లో పోలీస్ అమరవీరుల గురించి అవేర్నెస్ చేయడానికి చేసే కార్యక్రమం. ఇది వారోత్సవాలుగా చేస్తున్నాం కాబట్టి డైలీ ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఇంతకుముందు వ్యాసరచన పోటీలు అయినాయి, తర్వాత స్పోర్ట్స్ అయింది, ఈరోజు ర్యాలీ అవుతుంది, మళ్ళీ రేపు ఎల్లుండి రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేస్తాం. ఈ రకంగా పోలీసు ఉద్యోగం చేస్తూ నిర్వర్తిస్తూ అమరులైన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇంకా పోలీసు వ్యవస్థలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి ఒక కొత్త జీవసత్వాలు నింపడానికి, అదేవిధంగా వాళ్ళ మోరల్ దెబ్బతినకుండా ఉండడానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిండ్రు. ముఖ్యంగా సమాజంలో పోలీసులు తమ జీవితాన్ని పణంగా పెట్టి కుటుంబాలను పూర్తిగా సాక్రిఫైస్ చేసి ఉద్యోగంలో భాగంగా ఎంతోమంది ఉగ్రవాదులు, తర్వాత తీవ్రవాదుల దాంట్లో చనిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది క్రిమినల్స్ కూడా పోరాటంలో చాలా మంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంతకుముందు నక్సలైట్ ప్రభావం ఉన్న ఏరియా ఇది. ఎంతో మంది పెద్ద ఆఫీసర్లు చనిపోయారు, కానిస్టేబుల్ చనిపోయారు. వాళ్ళందరూ కూడా దేశంలో కేసీఆర్ ఒక్కడే మోదీ, అమిత్ షా అవినీతిని ప్రశ్నిస్తాడు కాబట్టే కేసీఆర్ను కట్టడి చేయడానికి ప్రధాని, హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని మంత్రి వేముల ధ్వజమెత్తారు. ప్రజల చేత ఎన్నుకోబడిన మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలను అక్రమంగా కూలదోశారని మండిపడ్డారు. తమ కార్పొరేట్ మిత్రులకు 12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేసి అక్రమంగా వచ్చిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలతో సహా నగ్నంగా దొరికిన ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ దొంగల బండారం ఆధారాలతో సహా బయట పెడతామని మంత్రి వేముల హెచ్చరించారు. ఇలా భారతదేశం మొత్తం సిగ్గుపడే విధంగా ఈ అమిత్ షా, మోడీ, బీజేపీ పార్టీ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పి ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి నగ్నంగా దొరికిపోయిన వాళ్ళ బీజేపీ పంపించిన మనుషులు, ఢిల్లీ నుంచి వచ్చిన మనుషులు. ఇది చాలా నీచమైన రాజకీయాలు ఇవాళ బీజేపీ చేస్తూ ఉన్నది. ఒక ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు పెట్టి కొనాలని ప్రయత్నం అంటే ఈ దేశాన్ని దోచుకొని ఈ దేశంలో 12 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దోస్తులైనటువంటి వ్యాపారస్తులకు బ్యాంక్ లోన్లు మాఫీ చేసి తద్వారా సంపాదించుకున్న సొమ్ముని ఇట్లా ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు ఇచ్చి కొనైనా సరే వారి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు మొత్తం భూస్థాపితం చేసి వాళ్ళ ప్రభుత్వాలు కూలదోయాలని చెప్పి
ఇవాళ చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద గొడ్డలి పెట్టు. అసలు ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఇంత పెద్ద ఎత్తున ఈ డబ్బులు ఎరచూపడం అనేది ఇంతకుముందు ఎన్నడూ కూడా జరగలేదు. ఈ మోడీ అమిత్ షాలు ఇద్దరు కూడా గద్దె దిగుతే కానీ ఈ క్రూరత్వం, ఈ నిరంకుశత్వం, ఈ అన్యాయం ఆగదు భారతదేశంలో. మరి మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి వాళ్ళు ఏమైనా అనుకున్నారేమో, రాజగోపాల్ రెడ్డి అనుకున్నారేమో. రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్లకు అమ్ముడు పోయిండు. మాకు అట్లనే తెలంగాణలో ఉన్న ఇతర టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పొందమని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా ఎమ్మెల్యేలు నికార్సైన బిడ్డలు, తెలంగాణ బిడ్డలు. రాజగోపాల్ రెడ్డి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎందుకు పనికిరాని ఎమ్మెల్యేలకు 100 కోట్ల టీఆర్ఎస్ నాయకులను ఎద్దేవా చేసిన జగిత్యాల జిల్లా బీజేపీ నేత అన్నవేని వేణు. ముఠా గోపాల్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర. బీజేపీ నాయకులను తెలంగాణ ప్రజలు నమ్మరని వ్యాఖ్య. పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. గద్వాల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన బీటీ రైతులు. ముఖ్యమంత్రి కేసీఆర్వి నీతిమాలిన రాజకీయాలు. సీఎంపై మండిపడ్డ రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.